ఏప్రిల్ మొదటి 3 రోజుల్లో తులారాశి వారికి అతిపెద్ద షాక్. ఎవరూ ఆపలేరు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వెంటనే ఈ వీడియోని చూడండి. మేము చెప్పే మాటలను తేలిగ్గా తీసుకోవద్దు. ఈ వీడియో మీ దాకా వచ్చింది అనంటే ఖచ్చితంగా ఇది ఆ దేవుడి సంకేతమే. సాక్షాత్తు ఆ దేవుడే మీకు అంతా మంచి జరగాలని చూస్తున్నారు. ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు దాకా పడిన ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నాయో వాటన్నిటినీ సాక్షాత్తు ఆ మహాకాలుడు అంటే పరమశివుడే మీకు దారి చూపిస్తున్నాడు. మీకు మీ దారిలో పూలబాటని వేస్తున్నాడని చెప్పేసి అర్థం. పోయిన సంవత్సరం మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఎంతంటే మిమ్మల్ని మీరే ఎంతో తిట్టుకున్నారు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? నేను చేసిన కష్టం మొత్తం వృధా అయిపోయింది. నేను ఎవ్వరికీ కూడా ఎటువంటి ద్రోహం చేయలేదు. కానీ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? నేను పడిన కష్టం మొత్తం వృధా అయిపోయి దానికి సంబంధించిన పేరు, ప్రతిష్ట, ఫలితం ఇంకొకరికి దక్కుతుంది తప్ప నాకు మాత్రం ఎటువంటి గుర్తింపు రావట్లేదు అని మీకు మీరే అనిపించుకునేలాగా, మిమ్మల్ని మీరే తిట్టుకునేలాగా ఎంతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడ్డారు. మీరు నిరాశకి చెందారు. కానీ ఇప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. అన్నీ మంచి రోజులే మీకు మొదలయ్యాయి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీరు చేసుకునే ప్రతి ఒక్క పనిలో కానీ, అలాగే ప్రతి ఒక్క మీరేసే అడుగులో మీకు లాభమే కలుగుతుంది. క్లియర్గా మనం తెలుసుకోవాలి అని అంటే మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏప్రిల్ మొదటి 3 రోజుల్లో ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఎటువంటి షాకింగ్ న్యూస్ మీ దగ్గరికి వస్తుంది, మీరు చేయాల్సిన పరిహారాలు ఎటువంటివి, దీన్ని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ శత్రువులు ఎవరు కూడా మీకు తెలుస్తుంది. మీరు చేసే తప్పులు, పొరపాట్లు ఏంటనేది కూడా మీకు తెలిసి మీరు జాగ్రత్త పడతారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు ప్రతిదీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీలో ఎవరైనా మొదటిసారి మా ఛానల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని డివోషనల్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు. కానీ ఇప్పుడు మీ లైఫ్లో అతిపెద్ద మార్పు అనేది రాబోతుంది. ఆ మార్పుతో మీకే మీ కన్నీళ్ళు ఆగవు. అంటే మీ కళ్ళల్లో మీకొచ్చే కన్నీళ్ళు దేనికొస్తున్నాయో కూడా అర్థం కానంత మార్పు అనేది మీ లైఫ్లో జరగబోతుంది. మీ లైఫ్లో ఉన్న కొంతమంది అహంకారం విరగబోతుంది. కొంతమంది నోరు మూసుకుపోతాయి. నానా మాటలు అన్న వాళ్ళందరి నోర్లు మూతపడతాయి. మిమ్మల్ని తిట్టుకున్న వాళ్ళు, మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు కళ్ళు చెదిరిపోయేలాగా సమయం అనేది రాబోతుంది. అవును ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చాలామంది మిమ్మల్ని చూసి ఎవరైతే హేళన చేశారో, వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళు ఏది చేసినా వీళ్ళతో ఇంతే జరుగుతుంది అని చెప్పి మీ కష్టాన్ని చూసి ఎవరైతే ఆనందించారో, మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైతే సంతోషపడ్డారో, అహంకారంతో ఊగిపోయారో వాళ్ళందరి అహంకారం బట్టబయలయ్యే, అలాగే అవి అహంకారం అంతా విరిగిపోయి ముక్కలయ్యే సమయం అయితే ఆసనమైంది. ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా మీ మీద నోరు పారేసుకున్నారో, మిమ్మల్ని ఎప్పుడు చూసినా కించపరిచేవాళ్ళో, మీరు చేసే ప్రతి పనిలో నుక్స్ అనేది వెతికేవాళ్ళో, అలాగే మీ ముందొక మాట మీ వెనకొక మాట మాట్లాడేవాళ్ళో, మీరు ఏది చేసినా కూడా ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి మిమ్మల్ని అడుగడుగునా మీరు చేసేది తప్పు, మీతో ఏమీ జరగదు, మీరు దేనికి పనికిరారు అన్నట్టుగా మిమ్మల్ని తక్కువ అంచనా చేసి మిమ్మల్ని ప్రతి దాంట్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళ అందరూ నోర్లు మూతపడే సమయం ఆసనమైనది. వాళ్ళు ఎంతైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో, ఇప్పుడు ఆ సమయం మరింతగా మంచి, వాళ్ళు కళ్ళు చెదిరేలాగా మీలో మీ లైఫ్లో ఎంతో ఎక్కువగా మార్పు అనేది రాబోతుంది. కాబట్టి దీనికి మీరు కూడా మెంటల్లీ అలాగే ఫిజికల్లీ సిద్ధమై ఉండండి. ఇప్పుడు దాకా పడిన కష్టాలతో మీరు ఎంతో విసుగెత్తుకుపోయి ఉన్నారు. నా జీవితంలో ఇంతే, ఇంకెప్పుడు కూడా మార్పు రాదు అని చెప్పి ఆలోచించే మీరే మీ జీవితంలో రాబోయే ఈ మార్పును చూసి చాలా ఎక్కువగా షాక్కి గురవుతారు. కానీ ఈ టైం మీకు ఎంతైతే మంచిదో అంతే ఎక్కువగా డేంజర్ కూడా. అదేంటి అలా చెప్తున్నాను అని అనుకుంటున్నారా? అంతే కదా, ఖచ్చితంగా ఎప్పుడైతే మంచి అనేది వస్తుందో దాని వెనకాల ఎక్కడొక చోట వెతుక్కుంటూ చెడు కూడా వస్తుంది. కానీ ఇక్కడ మీకు చెడు అనేది ఎవరంటే మీ శత్రువులే.
ఎందుకు అనంటే మీరు మంచిగా ఉంటే, మీరు ఎదుగుతుంటే, మీరు మంచిగా హ్యాపీగా సంతోషంగా మీ లైఫ్ని గడుపుతుంటే, మీరు మంచి మంచి వస్తువులు ధరిస్తున్నా లేదా కొంటున్నా, మంచి ప్లేసెస్కి వెళ్తున్నా, మీ మొహంలో ఆనందం అందం కనపడిందంటే మాత్రం మీ శత్రువులు ఎట్టి పరిస్థితిలో కూడా ఓరవలేరు. కాబట్టి వాళ్ళు మళ్ళీ పన్నాగం పంతారు. కాబట్టి మీరు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో, దేంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారో, మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారనేది మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళతో డిస్కస్ అనేది అసలు చేయకండి. మీ శత్రువులకి దీని గురించి ముందే అవగాహన ఉండేలాగా మాట్లాడకండి. కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరే ఒకళ్ళకి 10 సార్లు కూర్చొని ఆలోచించుకోండి. ఇది చేయటం ఎంతవరకు నాకు కరెక్టా కాదా అని చెప్పేసి ఆలోచించి సొంత నిర్ణయం తీసుకోండి. మహా అయితే మీకు ఒక అడ్వైస్ కావాలి అని అనుకుంటే మీ తల్లిదండ్రులతో, మీ లైఫ్ పార్ట్నర్తో తప్ప బయట ఎవరితో కూడా డిస్కస్ చేసుకోకండి. ఇక మీరు వేసే ప్రతి అడుగు మీకు విజయాన్ని చూపిస్తుంది. అంతే తప్ప వేరే వాళ్ళని నమ్మి కానీ, వాళ్ళ దగ్గర కూర్చొని కానీ మీరు డిస్కస్ చేశారు అని అంటే మీ శత్రువులు మరింతగా అలర్ట్ అయిపోతారు. ఇక ఎట్టి పరిస్థితిలో ఎటువంటి పరిస్థితులు తీసుకొస్తే మీకు నష్టం కలుగుతుందా, దాని వెనకాల వాళ్ళు పడిపోయి ఇంకా ఆ పని మీదే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్త వహించండి. ఈ సమయంలో మీ జాతక చక్రంలో అతిపెద్ద మార్పు అనేది రాబోతుంది. గ్రహాలు మార్పడి జరగబోతుంది. దాంతో మీ జీవితంలో డబ్బు, పేరు, ప్రతిష్ట, ఆరోగ్యం అంతా కుదుట పడతాయి. కానీ దీంతో పాటు మీకు ఒక షాకింగ్ న్యూస్ కూడా అందుతుంది. కానీ అది ఎవరైతే మానసికంగా చాలా దృఢంగా ఉంటారో వాళ్ళే దాన్ని తట్టుకోగలుగుతారు. మీ శత్రువులు ఎవరనేది కూడా ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఈ సమయంలో మీకు జరిగే గ్రహ మార్పిడితో మీకు అంతా మంచే జరుగుతుంది కాబట్టి, గ్రహాలు అనుకూలంగా ఉంటే అంతా మనకి మంచే జరుగుతుంది కాబట్టి, ఎప్పుడైతే మీ జీవితంలో డబ్బు వస్తుందో, పేరు వస్తుందో, ప్రతిష్ట వస్తుందో ఆ సమయంలో అంతే మనకి నరదృష్టి కూడా వస్తుంది. కాబట్టి మనం దీనికి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు ఎవరో మీరు కనిపెట్టాలి. మీ చుట్టుపక్కన ఎవరైతే మీతో మంచిగా నవ్వుతూ ఒక మంచి మొహం లాంటి ముసుగుని వేసుకొని మీ చుట్టుపక్కన తిరుగుతూ మీ వెనకాల గొయ్యి తీస్తున్నారో వాళ్ళు ఇంకెవరో కాదు, మీ సన్నిహితులు. మీరు నా స్నేహితులు అని చెప్పేసి పొద్దుగూకులు మీరు చేసేదన్నిటికీ వహవాహ చెప్పుకుంటూ నువ్వు చేసేది గ్రేట్, నువ్వు గొప్ప, నువ్వు తోపు, నువ్వు తురుము అని చెప్పేసి అంటారు చూడండి, వాళ్ళే. ఎందుకు అనంటే ఎవరైతే మీరు చేసే తప్పును కూడా మీ ముందు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పకుండా మీరు చేసేది ప్రతిదీ రైటు అని చెప్పేసి పాట పాడతారు చూడండి, వాళ్ళే మీ శత్రువులు. ఎందుకు అనంటే వాళ్ళు మీరు రాంగ్ డిసిజన్ తీసుకుంటున్న సమయంలో మిమ్మల్ని కానీ అలర్ట్ చేస్తే మీరు ఆ పని చేయకుండా ఆగితే మీకు ఎటువంటి నష్టం జరగదు కదా. సో జరగాలని చెప్పి కోరుకునే వాళ్ళే ఎప్పుడు చూసినా వహవాహలు కొడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకొని అవాయిడ్ చేయండి. అప్పుడే మీకు చాలా మంచి జరుగుతుంది. కొన్ని పొరపాట్ల నుంచి మీరు వెనక్కి అడుగు వేయగలుగుతారు. మేము మీకు దీనికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా తెలియజేయబోతాం. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఈ వీడియోని మిస్ చేయొద్దు. మీరు కమెంట్ బాక్స్లో మిమ్మల్ని నమ్ముకున్న, అలాగే మీరు నమ్మిన, ఎందుకంటే సాక్షాత్తు ఈ సమయంలో ఆ దేవుడే మిమ్మల్ని తీసుకొని ఒక మంచి దారి చూపించాలని అనుకుంటున్నాడు. కాబట్టి మీరు స్వయాన ఆ మహాకాలుడు సంరక్షణలోకి వచ్చారు. కాబట్టి కమెంట్ బాక్స్లో ఎంతో శ్రద్ధాభావాలతో 3 సార్లు ఓం నమః శివాయ అని రాయండి. ఎంత ఎక్కువైతే మీరు కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని రాస్తారో, మీరు రాసిన ఓం నమః శివాయ అనే పేరుని మిగతా మంది చదువుతూ ఉంటారో అంతే మీకు ఆ దేవుడు ఆశీస్సులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ సమయంలో ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా ఆ మహాకాలుడు సంబంధించిన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఖచ్చితంగా రాయండి. దాంతో మరింతగా ఆ దేవుడు ఆశీస్సుల్ని పొందండి. మరైతే ఇక్కడ మీకు మేము తెలియజేయబోయేది ఏంటి అనంటే, ఎప్పుడైతే మీరు ఇంకా నా ఆట ముగిసిపోయింది అని అనుకుంటున్నారో ఆ సాక్షాత్తు పరమశివుడు ఇక్కడి నుంచి మీకు ఆట మొదలుపెట్టాడు. అవునండి, రాబోయే 48 గంటల్లో సడన్గా మీకు ఒక అద్భుతమైన మార్పు అనేది వస్తుంది. మీరు దీంతో పాటు 3 సంకేతాలని కూడా అందుకుంటారు. మీకు కానీ ఈ 3 సంకేతాలు వచ్చినాయి అని చెప్పేసి అని అంటే మాత్రం ఖచ్చితంగా సాక్షాత్తు ఆ దేవుడే మీ వెన్నంట ఉన్నాడని
చెప్పేసి మీ చేయి పట్టుకొని నడిపిస్తాడని చెప్పేసి అర్థం. మీరు అందరితో పాటు చాలా మంచిగా ఉంటారు, కానీ ఎప్పుడు కూడా మీకు మంచి జరగదు. ఎందుకు అనంటే మీని ఎక్కువగా నమ్మి మోసం చేసేవాళ్ళు జనాలు మీకు ఎక్కువగా పరిచయం అవుతారు. మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. కానీ మీరు మాత్రం ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉంటారు. వాళ్ళని ఎప్పుడు కూడా చెడు భావంతో చూడరు. ఎందుకనంటే మీరు అందరికీ మంచి కోరుతారు కాబట్టి మీతో పాటు ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, మీకు పరిచయం అయిన వాళ్ళు కూడా అంతే మంచిగా ఉంటారని చెప్పేసి మీరు భావిస్తారు కాబట్టి ఎవరిని కూడా మీరు డౌట్ఫుల్గా చూడరు. వాళ్ళతో అంతే మంచిగా ఉంటారు. మీతో ఎవరైతే ఎంత బాగుండాలి అని అనుకుంటారో మీరు కూడా వాళ్ళతో అలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా అక్కడ తప్పడుగు వేస్తూ మోసపోతూ ఉంటారు. మీకు డబ్బు లాభంతో పాటు ఒక వ్యక్తి ఒక నిజ స్వరూపం కూడా ఈ సమయంలో బయటపడుతుంది. తన మూలానే మీకు ఎప్పుడు దాకా కష్టాలనేవి వస్తూనే ఉన్నాయి. తనే మీ ప్రతి పనిలో మీకు ఆటంకం కలిగిస్తూ ఉన్నాడు. తను ఎంతో జాగ్రత్తగా మిమ్మల్ని వీక్షిస్తూ మీరు చేసే ప్రతి ఒక్క పనికి అడ్డుకట్టు వేస్తున్నాడు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనంటే అందరూ వీళ్ళ దగ్గరికే రావాలని, వీళ్ళ కాళ్ళ మీదే పడాలని, వీళ్ళే గొప్ప అని అన్నట్టుగా ఎక్కువగా వీళ్ళు గొప్పలు పోతూ ఉంటారు. కానీ వీళ్ళంత మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరు. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళ సమయం ముగిసింది, మీ సమయం ఆసనమైనది. శనీశ్వరుడు సాక్షాత్తు వీళ్ళ మీదే ఒక సపరేట్గా పన్నాగం పద్దుతున్నాడు. వాళ్ళ గ్రహాలు ఆ విధంగా ఉన్నాయి. ఇక వాళ్ళకి ఇబ్బందులు తప్పవు. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళకే ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. వాళ్ళు తీసుకునే ప్రతి చెడు స్టెప్ మీకు అది వాళ్ళకే రివర్స్గా కొడుతుంది. వీళ్ళు మాటలతో మిమ్మల్ని ఎన్నో రకాలుగా చిత్రవధం చేస్తున్నారు. మీ క్యారెక్టర్ని దెబ్బతీస్తున్నారు. మీ పేరుని, మీ ప్రతిష్టని కూడా వీళ్ళు ఎక్కువగా దెబ్బతీస్తూ ఉన్నారు. మీ గురించి మీ ముందు ఒకలాగా, మీ వెనక మరోలాగా మాట్లాడతారు. మీరు ఉన్నప్పుడు మీరే గొప్ప అన్నట్టుగా ఉంటారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత వీడు ఈ మంచోడు కాదు, వీడితో కరెక్ట్గా ఉండకూడదు, వీడి క్యారెక్టర్ బ్యాడ్ అని ప్రతిదీ చెప్తారు కదా. 2 నాలికలు ఉన్న పాములాగా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సాక్షాత్తు ఆ మహాశివుడే మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి వీళ్ళు చేసే పన్నాగాలు ఏవి కూడా సక్సెస్ అనేది అవ్వవు. అయినా మీ దగ్గరికి ఇప్పుడు వచ్చే అతిపెద్ద షాకింగ్ న్యూస్ ఏదైతే ఉందో అదేంటి అనంటే మీకు ఎక్కడైతే ఆగిపోయిన డబ్బులు ఉన్నాయో, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు, షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బులు మీ దగ్గర అవసరం అని చెప్పి తీసుకొని ఇప్పటిదాకా ఈయన వాళ్ళు మొండు బాకీలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ మీ దగ్గరికి తిరిగి వస్తాయి. ఇవి కాకుండానే మీకు కొత్త డబ్బులు కూడా, అంటే కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. జాబ్ పరంగా కూడా మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు దాకా ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కోసం ఎంతో ప్రయత్నం చేశాం కానీ మాకు జాబ్స్ రాలేదు అని నిరాశపడుతున్నారా? అయితే ఇక ఇక్కడి నుంచి మీకు మంచి జాబ్ అవకాశాలు కూడా వస్తాయి. బిజినెస్ చేసే వాళ్ళకైతే మరింత కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. కొత్త మనుషులు పరిచయం అవుతారు. మీ బిజినెస్లో మీరు కొత్త కొత్త ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కొత్త మనుషుల పరిచయం మీ బిజినెస్ని మరింతగా ఎక్కువగా డెవలప్మెంట్ కొల్లే తీసుకుని వెళ్తుంది. ఇక మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది ఉండనే ఉండదు. ఈ ఏప్రిల్ నుంచి మీ దశ దిశ అన్నీ మారిపోతాయి. మీరు చేయాల్సిన పని కేవలం ఒక్కటే, డబ్బు వచ్చింది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం. అలాగే మీ చుట్టుపక్కన ఎవరితో అయితే మీరు ఒక్కసారి ఇబ్బంది పడ్డారో, వాళ్ళ ద్వారా మోసపోయారో, వాళ్ళు వచ్చి కన్నీళ్లు పెట్టంగానే కరిగిపోయి మళ్ళీ వాళ్ళకి సహాయం చేయటం అనేది అసలు చేయకండి. అలా చేశారంటే నిజం చెప్పాలి అంటే మీ అంత మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. ఒక్కసారి మనకి ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు దాని నుంచి మనం ఒక మంచి గైడెన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ టైం అలాంటి పొరపాటు చేయకూడదని చెప్పేసి దాని నుంచి శిక్షణ పొందాలి. అలా కాకుండా కావాలని మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తే ఇక దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. కాబట్టి మంచి సమయం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోయేలాగా, అలాగే చెడు సమయం వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా దేవుణ్ణి ద్వేషించేలాగా ఉండకూడదు. ఎప్పుడు చూసినా ఒక స్థిరత్వమైన మనస్తత్వంతో కలిగి ఉండాలి. మంచి వచ్చినా అంతే ఆనందంగా తీసుకోవాలి, దుఃఖం వచ్చినప్పుడు కూడా అంతే పేషెన్స్గా దాన్ని ఎదుర్కోవాలి. అలా చేస్తేనే ప్రతి ఒక్కటి మనకి మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు వచ్చే 3 సంకేతాలు ఏంటి అనంటే, మీరు పడుకునే సమయంలో చూడండి, మనిషి అన్నాక నిద్రలో మెలకువ రావటం చాలా కామన్.
కానీ ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర మెలకువ వస్తుంది అని అంటే మాత్రం ఆ దేవుడు మీకు ఏదో సంకేతాన్ని ఇస్తున్నాడు, లేదా మీ పూర్వీకులు ఆ సమయంలో మీకు అంతా మంచి జరగబోతుంది అని చెప్పి మీకు ఆశీస్సులు ఇవ్వటాని కోసం వచ్చినట్టు అర్థం. అదే కానీ బ్రహ్మ ముహూర్తం కాకుండా వేరే సమయంలో నిద్ర మెలకువ వస్తుందంటే మాత్రం కాస్తంత స్వామిని అంటే మీ ఇష్ట దైవాన్ని జపించుకుంటూ మెడిటేషన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నెగిటివిటీ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లారుజామున 3 నుంచి తీసుకొని 5 మధ్యలో కానీ నిద్ర మెలకువ వస్తుంది అని అంటే సాక్షాత్తు ఆ దేవుడి కృప మీ మీద ఉంది అనని. ఇక మీరు పని చేసే చోట కాడ, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఉన్నా సరే మీకు పదే పదే ఒకటే ఓం నమ శివాయ్ లేదా శివ అని చెప్పేసి ఆ పరమశివుడికి సంబంధించిన పేర్లు ఎక్కువగా వినపడుతుంది, వినగడిలోకి వస్తుంది అని అంటే కూడా ఆ శివుడు నేను నీతోనే ఉన్నాను, నీకంతా మంచే జరుగుతుంది, నన్ను నమ్ముకో, నీకంతా బాగానే ఉంటుంది అని చెప్పేసి మీకు పదే పదే ఆ పేరు ధ్వనితో మీకు తెలియచేస్తున్నాడని చెప్పేసి అర్థం. కాబట్టి దీన్ని తక్కువ అంచనాగా అసలు తీసుకోకండి. ఇక మూడో సంకేతం, మీకు మీ ఎప్పటియో అనుకోకుండా మీ పాత వస్తువులు కావచ్చు, పాత ఫ్రెండ్స్ కావచ్చు, ఇక వీళ్ళతో మనకి కాంటాక్ట్ లేదు, ఈ వస్తువు ఇంక మనకు దొరకదు అన్న సమయంలో ఆ టైంలో మీకు అవి దొరుకుతున్నాయి అని అంటే మాత్రం మీకు ఇంకా తిరిగి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి కూడా సంకేతం. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మీరు వీటిని గమనించుకోండి. మీతో కూడా జరుగుతుంది అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు మీ మీద ఉన్నాడని చెప్పేసి అర్థం. కాబట్టి ఫ్రెండ్స్, కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మనసు పూర్తిగా ఎంతో శుద్ధమైన మనసుతో ఓం నమ శివాయ అని చెప్పేసి రాయండి. మరింత మీకు ఆ శివుడు ఆశీస్సులు కలుగుతాయి. ఇక మీరు చేయకూడని తప్పులు, డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, ప్రతిష్ట వచ్చింది అని చెప్పేసి అహంకారంలోకి వెళ్ళటం మనిషి అన్నాక సహజం. ఎప్పుడైతే తన దగ్గర అన్నీ ఉంటాయో వాళ్ళు విర్రవీగుతారు, ఏమీ లేనప్పుడు లబోదిబో అని కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ప్రతి సమయంలో స్థిరంగా ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళు. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఎంతో జాగ్రత్తగా వహిస్తూ ఎవరిని కూడా కించపరిచినట్టుగా మాట్లాడకుండా సమయస్ఫూర్తిని ఆలోచిస్తూ ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అనేది ఆలోచించుకొని కానీ మీరు అడుగు తీస్తే ఇక మీ ముందు విజయ పతాకమే. మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు. అలాగే మీరు చేయాల్సిన ఒక చిన్న పరిహారం అనేది ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరిహారం అనేది ఏంటి అనంటే మీ ఇంట్లో ఉత్తర పూర్వ దిశ, ఉత్తరం కానీ పూర్వ దిశ కానీ ఏదైతే ఉందో అక్కడ మీరు కూర్చోవాలి. ఎంతో చక్కగా స్నానం చేసి మనిషిని నిర్మలంగా ఉంచుకొని మీరు ఎంత ప్రశాంతమైన మనసుతో, ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్న మనసుతో కూర్చొని మీరు ఓం నమ శివాయ శని శనేశ్వరాయ నమః ఈ 2 మంత్రాల్ని కలిపి 108 సార్లు జపిస్తారో, అలా మీరు 11 రోజులు వరుసనే చేస్తారో అప్పుడు మీ లైఫ్లో వచ్చే అద్భుతమైన మార్పుల్ని మీరే చూస్తారు. మీకు సాక్షాత్తు ఆ పరమశివుడు అలాగే ఆ శనిశ్చరుడి ఇద్దరి కృప మీ మీదకి వస్తుంది. ఎవరితో అయితే వీళ్ళిద్దరి అనుశీషులు ఎక్కువగా కలిగి ఉంటాయో ఇక ఈ లోకంలో ఎవరు కూడా వాళ్ళని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ కాలభైరవుడే మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఇంకా ఆయన్ని ఎదుర్కొనే అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా ఈ 11 రోజులు అస్సలు ఏమాత్రం మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా 11 రోజులు వరుసనే మేం చెప్పినట్టుగా ఓం నమ శివాయ్, ఓం శని శనిశ్చరాయ నమః 2 కలిపి ఒక్కసారిగానే విడివిడిగా కాదు, కలిపి మీరు 108 సార్లు దాన్ని జపం చేసుకోండి. మనసుని నిర్మలంగా ఉంచుకోండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉండి జపించుకుంటే అంత ఎక్కువగా దేవుడు అనుభూతి మీకు కలుగుతుంది. ఆ దేవుడు మరింత మీ మీద దయ చూపిస్తాడు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీకు ఎటువంటి లాభాలు కలగబోతున్నాయి, ఎటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి చేయకూడదు, అలాగే పరిహారం కూడా. సో ఖచ్చితంగా వీటిని పాటించండి. నమ్మకం అనేది పెట్టుకొని ఏది చేస్తే కూడా అది జరుగుతుంది అంటారు కదా. నమ్మకం ఉంటే మనం ఎక్కడికైనా 7 సముద్రాలైనా దాటేస్తూ ఉంటాము. నమ్మకం లేకపోతే ఒక చిన్న గుంట దాటాలన్నా కూడా మన కాల అడుగు పడదు. కాబట్టి దీన్ని ఎక్కడ కూడా కొట్టి పారేయొద్దు. నమ్మకంతో ఉండండి, నమ్మకంతో పనిని చేయండి. నమ్మకాన్నే మీరు గెలుపు దాకా తీసుకెళ్తారు. సో ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. మీకు కానీ ఇలాంటి డివోషనల్ వీడియోస్ మరింతగా మీ దగ్గరికి ముందే నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని డివోషనల్ వీడియోస్ వెంటనే ముందుగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీకు ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.